ఎవరైతే లబ్ధిదారులని గుర్తించి అది ఇవ్వడానికి సారే మనకి ఇప్పుడే మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూర్చుండే దాన్ని అందరికీ ఆమోద్యమైన నిర్ణయమే తీసుకుందాము. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు వాళ్ళే చేస్తున్నారో వీళ్ళే చేస్తున్నారో కాదు, వాస్తవానికి మన గ్రామంలో ఎవరైతే లబ్ధి పొందాలని అర్హులు ఉన్నారో వాళ్ళకే గుర్తించి మనం ఇద్దాము. దాంట్లో ఎలాంటి మీకు అనుమానం లేదు. రెండవది ఇందిరమ్మ ఇండ్లు అవి స్టార్ట్ అయినాయి. మనకు 16 ఇండ్లు వస్తే 6 దాంట్లో కట్టుకోలేకపోయారు. మేము కట్టుకోము సార్, మాకు ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవు, లేకపోతే ఆర్థిక పరంగాను ఇంకా వేరే పరంగాను వాళ్ళ స్వతహాగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. 10 ఇండ్లు మాత్రము మనకి ఇప్పుడు కాంట్రాక్షన్ లెవెల్లో జరుగుతున్నాయి. మరి దానికి కూడా 4 ఇండ్లకు బిల్లు పడడం కూడా జరిగింది, ₹1,00,000 చొప్పున బేస్మెంట్ లెవెల్ బిల్లు. మరి ఇవన్నీ చేస్తున్న మన కాంగ్రెస్ పార్టీ మరి మనకి ఇంకా ఎంతో చేయాలనే మన వెంట పనుల జాతర అనే ఒక కార్యక్రమం, ఇది పెద్ద కార్యక్రమం, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి మనకు ఎక్కువ తెలియదు జరిగింది. మరి ఇది కాంగ్రెస్ హయాంలో మాటలకే పరిమితమైన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు చేతలు చేసుకుంటుందని వాడి వాళ్లకు ఇంకా వివిధ కార్యక్రమాలు మరి పెద్దలు అందరూ చెప్పగలుగుతారు. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నటువంటి జనార్దన్ గారు మరియు కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొన్నటువంటి మన నాయకులు, మన శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమంలో విశిష్టత పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మరియు ఏఎన్జీ చైర్మన్ గంగారెడ్డి గారికి, భోజన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఎల్లన్న గారికి, మాజీ సర్పంచ్ రాజు గారికి, రాజమన్ గారికి, శంకర్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు నా తోటి కార్యకర్తగా కానీ చాలా చైతన్యపూరితమైన మనుషులు ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర అభివృద్ధి కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది. ఎవరి నాయకులు ఉన్నా వారితో సమావేశాల్లో కొట్లాడి మరియు వారి అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవడము, వారి పెద్ద గ్రామమైన యూనిటీగా ఉంటుంది కాబట్టి వారికి కూడా మీరు చాలా సహాయం చేసి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంగన్వాడీ కూడా మొదటి బిల్డింగ్ ఏం కాదు, మీకు 2వ బిల్డింగ్. మరి మంచి గ్రామం అని, మన జనాభా ఎక్కువ ఉండని ఈ గ్రామానికి 2వ అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే విషయానికి వస్తే మరి మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో గతంలో 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి కూడా మన గ్రామాల్లో ఇండ్లు కానీ, ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ ఏవి కూడా ఇంతవరకు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే 8-9 నెలల వాటికి ఒక ప్లాన్ చేసుకుని పద్ధతి ప్రకారంగా మరి ప్రతి గ్రామానికి ఇండ్లు, మరి అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడము. మరి అడిషన్స్ పాత రోజుల్లో ఒక భార్య భర్తలు ఉంటే వాళ్ళ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు కొత్తగా ఎవరైనా అడిషన్స్ కూడా లేకుండే వారి అడిషన్ కార్యక్రమం విజయవంతంగా అన్ని కుటుంబాల్లో కూడా అడిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కార్యకర్తలు కానీ పార్టీ నాయకులకు తెలియడం ఏంటంటే మరి 1, 2 చేయని దాని గురించి ప్రపగండ చేసే ఎదుటి వారికి కూడా మనం ఎంతమంది చేసామో, మన అచీవ్మెంట్ ఎంత, మనం అనుకున్న ఎంత సాధించినాము, ఎంతమంది జనాలకు ఇష్టం అనేది చెప్పుకోవాల్సిన అవసరం మన కార్యకర్తలు కానీ మన నాయకులకు కానీ ఎంత ఉంది. కాబట్టి మరి అభివృద్ధిలో ఎంత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి మన నాయకులు చాలా యంగ్గా మరి యాక్టివ్గా దాదాపు వేరే వ్యాపకాలు ఏం లేవు కాబట్టి అభివృద్ధి మీద శ్రద్ధ ఉంది. కాబట్టి మనం అడిగినన్ని తొందరలో కాకుండా ఒక సీనియారిటీ ప్రకారం ప్రియారిటీ ప్రకారం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం గ్రామ కమిటీ కూడా తమను తెలిసి సెలవు తీసుకుంటాం. జాతర పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ వినయ్ రెడ్డి గారికి, నాయకులు పాలకులు ఎంత చేసారో మీ అందరికీ తెలుసు. ఈ 18 నెలల్లో చెప్పిన కార్యక్రమాలన్నీ పెద్దలు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల మన్నలు తీసుకుంటూ, ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజలకు ఏ అవసరం ఉన్నదో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారికి మనం అందరం రుణపడి ఉన్నామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నెల రోజుల్లో కనీసం 20 రోజులు ప్రజలు ఉంటూ ప్రజల మన్ననలు తీసుకుంటూ ప్రజల పనులనే నిమగ్నం అవుతూ ఉన్నారు. వారు గతంలో టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ పాలన నచ్చక మన ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో. అదే మాదిరిగా ఈ 18 నెలల్లో మన రూరల్ కాన్స్టిట్యూన్సీని ఒక 10 సంవత్సరాలు అంగన్వాడీ బిల్డింగ్ ఫౌండేషన్ వేసేందుకు విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ నమస్కారం. సో మనకి ఇప్పటికీ మీరు ఎవరైతే మాట్లాడినో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినాయి నేను చెప్తాను. ఫస్ట్ పనుల జాతర చివరికి మాట్లాడుకుందాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మీ ఊరికి వచ్చిన సందర్భంగా ఇతర ఇష్యూస్ ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయనేది నేను చెప్తాను. సో ఫస్ట్ భూభారతి అనేది సక్సెస్ఫుల్గా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకొని వచ్చింది.
తీసుకొని వచ్చి మొదటగా అవగాహన కల్పించింది. దాని మీద అధికారులకు కొత్తగా తెలవాలి, తర్వాత ప్రజలకు తెలవాలి, అందరికీ తెలవాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాం. అవగాహన అయిపోయింది. తర్వాత అప్లికేషన్ గ్రామాలకు వెళ్ళి కూడా అప్లికేషన్ తీసుకున్నాం. సో ఈ చట్టం లోపల మేజర్గా మార్పులు ఏమొచ్చాయి అని అంటే, ఫస్ట్ ఇంతకుముందు అప్లికేషను మీరు వెళ్ళి మీ సేవకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీ తీసుకున్న అప్లికేషన్ మేము ఎంక్వైరీ చేసి తహసీల్దారే అప్లికేషన్ పెడతాం. తహసీల్దార్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వచ్చుడు కానీ దీనికోసం కానీ పిలుస్తున్నారు. సో మీ ఊరు నుండి ఏమన్నా వచ్చినాయా కాల్స్? అయితే ఒక ఊరు తర్వాత ఒక ఊరు చేస్తున్నాం. సో తహసీల్ ఆఫీస్లో మీ తరఫున తహసీల్దారే అప్లికేషన్ పెడుతున్నాడు. రెండోది, మీకు ఏదైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయితే అప్పీల్ ఆప్షన్ లేదు. ఇప్పుడు అప్పీల్ ఉంది. అంటే ఎంఆర్ఓ చేసిన నిర్ణయం గిన మీకు సమ్మతం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓకి కూడా మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఆ ప్రొవిజన్ వచ్చింది. తర్వాత ఇంతకుముందు సాదా బైనామాకి పరిష్కారం లేదు, అది కోర్టు లోపల ఉంటే కొత్త చట్టం లోపల సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వం డిస్పోజ్ చేసేటందుకు వెసులుబాటు కల్పించి ఆ చట్టంలో వచ్చిన మార్పుని కోర్టుకు తెలియజేయడం జరిగింది. సో ఆ కోర్టుకిన మనకి నిర్ణయం తెలియజేస్తే ఇవ్వచ్చు అని అంటే ఇమ్మీడియట్గా ఆర్డీఓ దగ్గర పాత సాదా బైనామా కేసులు అన్నీ కూడా ఇంతకుముందు అప్లై చేసుకునే అన్నీ కూడా మేము పొజిషన్లో ఉండి రూల్ ప్రకారం ఉంటే వాటన్నిటికి కూడా పరిష్కారం కల్పిస్తాం. ఇది నెక్స్ట్ రాబోతుంది. తర్వాత పిఓటి అంటే అసైన్మెంటు కొనకూడదు, అమ్మకూడదు. అయినా సరే ఎవరైనా కొని అమ్మి ఉంటే 2017 డిసెంబర్ వరకు కొని అమ్మి ఉంటే వాళ్ళకి కొన్నవాళ్ళు పేదోళ్ళు అయితే భూమి మీద ఉంటే వాళ్ళకి చేసేటందుకు కూడా చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. సో కానీ ఇది ఇప్పుడు ఎందుకు డిస్పోజ్ చేయట్లేదని అంటే కొన్న వాళ్ళకి పేపర్ మీద అసైన్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఉన్నోళ్ళకి పట్టా కాదు, అసైన్మెంట్ ఇవ్వాలంటే అసైన్మెంట్ కమిటీ లేదు. ఇప్పటికీ మనకు చాలా సంవత్సరాల నుండి అసైన్మెంట్ కమిటీ లేదు. ప్రభుత్వం నుండి అసైన్మెంట్ కమిటీ పెడుతుండ్రు. పెట్టిన తర్వాత రూల్ ప్రకారం కొన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే మళ్ళీ అసైన్మెంట్ ఇస్తాం. వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఇస్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అంటే రికార్డుకు వస్తారు, మళ్ళీ మీరు మీ వారసులకు ఇచ్చుకోవచ్చు. మనకి రైతు భరోసా కూడా వచ్చే అవకాశం ఉంది. సో భూభారతి కింద ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. మీకు స్లోగా తెలుస్తూ ఉంటుంది ఫీల్డ్ లోపల. ఇప్పుడు పాత మాడ్యూల్స్లో ఉన్నాయన్నీ చేస్తున్నాం, తర్వాత సాదా బైనామా చేస్తాం, ఆ తర్వాత అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు చెప్పారు, 10 కట్టుకోము అని అంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం మాకు కల్పించారు. ఆల్రెడీ జిల్లాలో ప్రపోజల్స్ వచ్చినాయి. ఎవరైనా ఎప్పటికి కట్టుకోమంటే వాళ్ళకి క్యాన్సిల్ చేయకుండా పక్కకు పెడతాం, పెట్టి కొత్త వాళ్ళకి ఇస్తాము. మళ్ళీ రెండో ఫేజ్ లోపల వీళ్ళు కట్టుకుంటామన్నా కానీ పక్కకు పెట్టిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో క్యాన్సిలేషన్ అనకుండా టెంపరీ ఇప్పుడైతే మేము కట్టుకోమనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి ఇస్తున్నాం. అదేవిధంగా మీరు ఇవాళ పేపర్లో చూసుంటారు సార్, మనము జిల్లా లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రోగ్రెస్ వచ్చేటందుకు బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక ₹1,00,000 వస్తాయి. కానీ బేస్మెంట్ దాకా కట్టుకునేందుకు కూడా పైసలు లేవు అని అన్న వాళ్ళకి ఎస్హెచ్జి తరఫున మెప్మా తరఫున అర్బన్ ఏరియాస్ లోపల లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో మీకు ఒక ₹1,00,000 లోన్ ఇస్తే బేస్మెంట్ దాకా కట్టుకుంటారు. ఆ డబ్బులు మళ్ళీ బేస్మెంట్ దాకా అయినాక మనకు డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ నుండి బేస్మెంట్కి ₹1,00,000 కదా వస్తాయి. దాంతో లెంటర్ లెవెల్ దాకా కట్టుకుంటాం, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇలా ఫస్టే పైసలు లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. నిన్నటికి మన జిల్లా లోపల ₹50 కోట్ల లోన్స్కి ఇచ్చినాం. ఇచ్చిన సందర్భంగా ప్రెస్కి కూడా మనం తెలియజేసినాం, మనం స్టేట్లో హైయెస్ట్ ఉన్నాం సార్. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల కొంత ప్రోగ్రెస్ కూడా వస్తుంది. ఎస్హెచ్జి మెంబర్స్కి ఇస్తున్నాం సార్. ఒకవేళ మెంబర్ లేకుంటే కొత్త గ్రూప్ అయితే లేట్ అవుతుందని పాత గ్రూప్లో అయినా వాళ్ళని జాయిన్ చేసి ఇస్తున్నాం. రెండింటికి తేడా ఒక 4-5 రోజులే సార్. మెంబర్ చేసి మళ్ళీ సేమ్ లోన్ ఇస్తాం. సో ఎవరికైనా ఇందిరా బిల్లు కట్టుకునేందుకు లోన్ కావాలంటే ఇస్తాం. వాళ్ళు మళ్ళీ నెలకి ₹4,000, లక్షకి ₹4,000 లోన్ రీపేమెంట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో అంత లోపల వాళ్ళకి ఇండ్ల డబ్బులు కూడా వచ్చేసేస్తాయి. సో అది కానీ ఇంకొక నేను జిల్లా అంతటా తిరుగుతుంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే కొంతమంది ఒకటేసారి కట్టుకుంటాం కదా అని ఎక్కువ పెద్దగా కట్టుకుంటాం, ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మనము గవర్నమెంట్ తరఫున కట్టి చూసినాం, ₹5,00,000 అవుతుంది.
సో పెద్దగా కట్టుకొని మళ్ళీ పైసలు సరిపోకుండా లాస్ట్లో ఆపుకోవద్దు వాళ్ళు కూడా. సో మనం పేదోళ్ళకే ఇస్తున్నాం కాబట్టి మెటీరియల్ కూడా మనము ఏదైతే ప్రిస్క్రైబ్ చేసినామో, ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నామో అది కట్టుకొని చేయాలి. దాని విలువ ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోవద్దు, ఖర్చు ఎక్కువ పెట్టద్దు. పెడితే మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ 2 BHK గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆల్రెడీ చూశారు. సో వీళ్ళన్నిటిని కూడా ఏ ఫేజ్లో ఉన్నా సరే, అంటే కంప్లీట్ అయినా లేకుంటే మధ్యలో ఉన్నా మొదట్లో ఉన్నా సరే, వాళ్ళన్నిటికి కూడా ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ అలాట్మెంట్ ఇస్తాం. మీ దగ్గర అర్హులు ఉన్న వాళ్ళకి పంపిస్తే ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు వెరిఫికేషన్ అయిపోయిందని. మేము కూడా ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర డేట్ తీసుకొని వాటికి డిస్ట్రిబ్యూట్ కూడా ఇస్తాం. సో ఇంతకుముందు లాగా పూర్తి అయితేనే డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు లేదు. ఎట్లుంటే అట్లా మీకు ఇచ్చేసేస్తాము. ఇచ్చిన తర్వాత దాన్ని మీరు కాపాడుకుంటారు. సో లేకపోతే కొన్ని కంప్లీట్ అయిన దగ్గర డోర్లు తీసుకుపోవడం, కిటికీలు తీసుకుపోవడం లాంటిది చేస్తాం. కాపాడుకోండి. తర్వాత కాంట్రాక్టర్తోని బ్యాలెన్స్ కూడా వర్క్ కంప్లీట్ చేపిస్తాం. కంప్లీట్ అయిన రోజు మీరు ఇళ్ళల్లోకి వెళ్ళొచ్చు. బట్ అప్పటిదాకా ఆ ఇల్లు మీదే. రెండోది, ఒకవేళ కాంట్రాక్టర్ రాకుంటే ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల ఇల్లు 2 BHK 4 లక్షల పని అయిపోయింది. మిగతా దానికి కాంట్రాక్టర్ రాకుంటే బెనిఫిషరీ కట్టుకుంటే బ్యాలెన్స్ 1,00,000 బెనిఫిషరీకి ఇస్తారు, కాంట్రాక్టర్కి ఇవ్వకుండా. సో అలా వేసిండ్రు. సో నెక్స్ట్ వారం 10 రోజుల లోపల జిల్లా అంతటా మీ దగ్గర కూడా మార్పు వస్తుంది. అలాట్మెంట్ అన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ పనుల జాతర లోపల పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంగన్వాడీకి సంబంధించి, రోడ్లకు సంబంధించి ఇవి PR వాళ్ళు చెప్తుండ్రు. బట్ నేను చిన్న వర్క్స్ గురించి చెప్తాను. సో మనకు ఉపాధి హామీ లోపల డబ్బులు నిన్న మెటీరియల్ పేమెంట్స్ మార్చ్ ఎండింగ్ వరకు, మార్చ్ లాస్ట్ వరకు రికార్డ్ చేసినాయన్ని పేమెంట్లు వచ్చినాయి. మార్చి 20 వరకు రికార్డ్ చేసినాయన్ని పేమెంట్స్ వచ్చినాయి. కొంత లేట్ అవుతుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ పనులు అవుతాయి కదా, మార్చిలో ఎక్కువ పైసలు ఉన్నాయి కాబట్టి ఒక 4-5 నెలలు లేటుగా వచ్చినాయి. ఇక నుండి ఇంకొంచెం ముందు రావచ్చు, నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ రావచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఉపాధి హామీ పనులు జరుగుతలేవు, తక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది. సో ఎలాగో పేమెంట్ వస్తుంది కాబట్టి చిన్న వర్క్స్ అన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, గోట్ షెల్టరు కట్టుకోవచ్చు, గేదెలకు కానీ షీపుకి కానీ, లేదు అని అంటే కోళ్ళ ఫారాలు కానీ, చిన్న చిన్నవి మన కుటుంబానికి అవసరమైన అన్నీ కూడా వర్కులు చాలా లిస్ట్ ఉంది, అవన్నీ కూడా కట్టుకోవచ్చు. లేదు అని అంటే సోక్ పిట్స్ కట్టుకోవచ్చు, అందరికి కూడా ఉపయోగపడేటి. సో ఈ లిస్టు పనులు ఏంటి, ఒక్కొక్క పని లోపల ఎంత పని దినాలు ఉంటాయి, వేజ్ పేమెంట్ ఎంత, మెటీరియల్ పేమెంట్ ఎంత, ఒక షీట్ తయారు చేసి గ్రామాలకు పంపిస్తాం సార్. దానికి అవేర్నెస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా, అధికారుల ద్వారా చేసి మనకు ఫిబ్రవరి మార్చి దాకా వేరే పనులు స్టార్ట్ అయ్యేందుకు టైం ఉంది. అప్పటిదాకా వీటి మీద చేసి ఈ డబ్బులను కూడా మనము EGS నుండి గ్రామాలకు వచ్చేటట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఉపయోగపడుతుంది, డబ్బులు కూడా ఊళ్ళకి వస్తాయి. మీరు ఈ పని చేయకుంటే ఈ డబ్బులు మన జిల్లాకు రావు, మన రాష్ట్రానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతర కార్యక్రమంలో ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. దీంట్లో మన నియోజకవర్గంలో మరి మొట్టమొదటి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్, అది కూడా అంటే బూత్ నెంబర్ 1 పాల్దే నుండి మొదలవుతుంది. ఇది మనకు మొదటి విలేజ్ మన నియోజకవర్గానికి. సో నాకు అంటే మా పుట్టిన ఊరు జలాల్పూర్ అయినట్టుకి మరి పాల్దేతోని జలాల్పూర్తో ఎంత సంబంధాలు ఉన్నాయో పాల్దేతో అంత సంబంధాలు. నాకు ఒక రెండో ఇల్లు లాగా ఇది. నాకు ఈ గ్రామానికి ఇవాళ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వినయ్ కృష్ణారెడ్డి గారు, అంటే చాలా నిజంగానే అంటే ఆదర్శవంతమైన గ్రామం. అగ్రికల్చర్ ముందు ఉంటుంది, అన్ని విధాలుగా ముందుంటారు. సో ఈ గ్రామం అభివృద్ధి కూడా చెందింది. ఇవాళ ఈ గ్రామానికి మరి మనము ఒక అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంట్ కింద 12 లక్షల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందే మనం పాల్దే గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ CC రోడ్స్ కింద 15 లక్షల రూపాయలు, ఇంకా ఇంటర్నల్ CC రోడ్స్ 5 లక్షలు, మళ్ళీ ఈ మా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 10 లక్షల రూపాయలు, BT రెన్యువల్స్ మహాలక్ష్మి టెంపుల్కు 32 లక్షల రూపాయలు, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది, లేయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ CC రోడ్స్ ఇంకో 20 లక్షలు, మొత్తం మీద ఒక దగ్గర 94 లక్షల రూపాయలు ఇంతకుముందే మనము ఈ
పాల్ద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పనుల జాతర కార్యక్రమంలో మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోనే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మేము ప్రభుత్వం రాగానే చెప్పినాం, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త పక్కా బిల్డింగ్లు ఉండాలని. మనదంటే పాత గ్రామం కాబట్టి, కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు కూడా అయినాయి. చాలా తాండాలు, మన 70 తాండాల దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా, ఇప్పుడు మనకు శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి. దగ్గర ఇంకొక అంటే 100 గ్రామ పంచాయతీల దాకా మనకు కొత్తగా ఏర్పడ్డాయి. అది ఎప్పుడు ఏర్పడ్డాయి? 2015-16లో ఏర్పడ్డాయి. అయినా కానీ ఇప్పటివరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర మరి ఈ స్కీమ్లోనే పనుల జాతర కార్యక్రమంలో 14 గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యాయి. గతంలో ఇంతకుముందు ఒక 25 గ్రామ పంచాయతీలు మనము లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. చాలా మటుకు అయిపోయినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 1, 2, 3 కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు. కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది. తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్ మీకు తెలుసు, స్కూళ్ళలో పిల్లలు ఉన్నారు, స్కూల్లో టీచర్లు ఉన్నారు, మరి గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బేసిక్ నీడ్స్ లేకుండే. బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇట్లా లేకుంటే స్కావెంజర్ లేకపోవడము, ఒక్కోసారి అటెండర్ లేకపోవడము, లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటే దానికి డోర్లు విండోస్ లేకపోవడము, పెచ్చులు ఊడిపోవడం, ఇవన్నీ ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి అక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అందులో మెంబర్ ఉండాలని చెప్పి మనము దాంట్లో డాక్టర్ సంఘాల నుండే సిఎల్ను వాళ్ళని కానీ అక్కడ పెట్టి మనకు చైర్మన్గా పెట్టి, హెడ్ మాస్టర్ చైర్మన్గా పెట్టి మనం 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ స్కూల్ టాయిలెట్స్ కొరకు దగ్గర అంటే మనకు 14 వర్క్స్ శాంక్షన్ అయినాయి. డ్రైనేజ్ ఎండ్ సోక్ స్పిట్స్ తర్వాత 70, తర్వాత ఈ హార్టికల్చర్ కొరకు గుంతలు తవ్వడానికి 15 వర్క్స్, మ్యాజిక్ సోక్ ఫిట్స్ ఇండివిజువల్గా ఒక 156 మందికి వచ్చినాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూళ్ళు ఉండాలి కంపల్సరీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సో దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు 33 అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఇవాళ 33 అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాలో వెళ్ళలేం కాబట్టి ఇలా పాల్దే, తిరువనపల్లి, మరి మనకు అశోక్ ఫారం, మనం పోతున్న జైలు అంటే ఈ ఎక్స్క్యూటివ్ మన ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తాం అన్ని గ్రామాల్లో. అంటే ఈ వర్క్స్ అన్ని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను. 33 అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాము. సో అదేవిధంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ 7, క్యాటిల్ షెడ్స్ 156, మరి పోల్ట్రీ షెడ్స్ 8, గోడ్ షెల్టర్స్ 11, తర్వాత కాంపోస్ట్ పిట్స్ 3. ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులే కావచ్చు, కానీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అది చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ మీరు సొంత డబ్బులతో పెట్టుకుంటే ఎన్ఆర్జీఎస్లో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి. సరే కొంచెం ఏదైనా డేటా ఎంట్రీలో ప్రాబ్లం ఉండి ఇంకేదైనా కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనుల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి, ఒక డ్రైవ్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రండి, ఇంకా ముందు అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే రూరల్ నీడ్స్, గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి ఇవాళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృతనిశ్చయంతో ఉన్నది వాస్తవం ఇలా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇలా మనం చూసినాం, ఇలా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసినాం. కాంగ్రెస్ టైంలో ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు. అవి అక్వైర్ చేస్తే దాంట్లో ఇలా 2016 అప్పుడు మన ఈ గౌరవ జనార్దన్ గారే సర్పంచ్గా ఉండే, అప్పుడు భూమి పూజ చేసారు 2016. మరి అలా 2025లో ఉన్నాం. ఎక్కడున్నాయంటే ఎక్కడేసిన గుంగలు అక్కడనే ఉంది. అప్పటి వరకు పాలెల్లో దగ్గర ఒక 100 ఇండ్లు కట్టారు. ఇలా మేము 3 నెలల కింద స్టార్ట్ చేసిన ఇందిరమ్మ ఇండ్లు కూడా 12, 13 స్టార్ట్ అయినాయి. అవి కూడా స్లాబ్ లెవెల్కి వచ్చేసినాయి 3 నెలలనే. ఇంకొక 2 నెలల్లో అయిపోతాయి. మరి 16 సంవత్సరాల నుండి 2016 నుండి ఇలా 25 వరకు కూడా ఒక 24 ఇండ్లు ఓన్లీ పునాదుల లెవెల్లోనే ఉన్నాయి. మిగతా 24 ఇండ్లు గోడలు కట్టిండ్రు, సిమెంట్ ప్లాస్టింగ్ చేసారు, ఇంకా ఏం చేయలేక. అంటే అలాంటి కార్యక్రమం వాళ్ళు చేశారు. ఎక్కువ పేదోనికి కూడా ఒక ఇల్లు ఇవ్వలే. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఆ ఇండ్లను కూడా వేస్ట్ చేయొద్దు. మరి ఇలా మన జాగా లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేదు, కట్టుకుందామంటే జాగా లేదు, ఏం చేయాలి, మరి అవి ఇద్దామని చెప్పేసి
ఇలా అదంతా కాంట్రాక్టర్ కట్టారు. ఇప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థను పంపించేసి మనకు లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అంత ఇలా స్లాబ్ వేసిర్రు, గోడలు కట్టేసిర్రు, ప్లాస్టరింగ్ అయిందంటే ఒక 4 లక్షలు ఖర్చు అని అనుకుందాం. ఇంకొక 1,00,000-1,50,000 మన మిగతా దానికి ఫ్లోరింగ్ కానీ కలరింగ్ కానీ ఎంత అవసరం ఉంటే అంత ఇంజనీర్ల ఎస్టిమేషన్ ప్రకారం దానికి ఆ లబ్ధిదారునికి రూపాయలు కట్ చేసుకుని 4 లక్షల వరకు ఎస్టిమేషన్ ప్రకారం 4 లక్షల వరకు లబ్ధిదారులకు ఇచ్చేస్తారు. స్టేజ్ మళ్ళీ కట్టుకున్న తీరి ఇందిరా మిల్లు లాగానే. కాబట్టి ఇలా డైరెక్ట్ మీరు ఎక్కడ కూడా ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా ఉంది. మనకు 7 మందికి మొదటిసారి బిల్లు వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడైనా ఆఫీస్ కన్నా తిరిగినరా బిల్లు కొరకు? తిరగాలే, మీరు డైరెక్ట్ మీ ఇంటికే వస్తున్నాయి అకౌంట్లకు పైసలు. ఎక్కడ కూడా పైరవ్ చేసే అవసరం లేదు బిల్లు కొరకు. ఎక్కడ కూడా మీరు ఇందిరా మిల్లు కొరకు పైరవ్ చేసే అవసరం లేదు. మీ ఇంటికి వచ్చి రాపించుకొని సర్వే చేసి ఇస్తున్నాం. ఇవాళ అది కూడా చెప్తామని ఇవాళ మనకు 12 ఇండ్లు ఇలా కడతా ఉన్నారు. ఇంకా కొంతమంది మళ్ళీ కట్టుకుంటామని అంటున్నారు. సరే మళ్ళీ కట్టుకోండి, ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర సెంటిమెంట్స్ ఉంటాయి. అది ఒకళ్ళేమో ఇలా ఇప్పుడు శ్రావణ మాసం అయిపోతుంది, రేపటి నుండి మంచి రోజులు లేవని చాలు చేయరు. కొంతమంది ఏమో ఇంట్లో ఎవరో కోడలు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ డెలివరీ అయిందా కట్టరు. లేకుంటే ఇంకెవరైనా పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే సంవత్సరం దాకా ఇల్లు కట్టరు. లేకుంటే పెళ్లి పెట్టుకుంటే కూడా కట్టరు. రకరకాల సెంటిమెంట్స్ ఉన్నాయి మనకి హిందూ సమాజంలో. సో వాళ్ళ అవసరాల మట్ల కూడా భర్త ఆమె అక్కడ దుబాయ్లో ఉంటాడు. ఆయన భర్త వచ్చింది అక్కడ నేను భూమి పూజ అయ్యా అంటది ఈమె. సో భర్త రావాలి, భూమి పూజ చేయాలి, అప్పుడు మంచి రోజులు ఉండాలి. పంతులు చెప్తారు ఈ రోజు మంచి రోజు లేదు, ఇంకా నెల దాకా లేదంటే నెల దాకా ఆగాల్సింది. అంటే మా పంతులు ఈయన మా ఇంటి పంతులు ఆయన, అందుకే చెప్తాను. అయితే అంటే ఇట్లా ఉండే కారణాలు అనేకం ఉంటాయి. చాలామంది వివిధ కారణాలతో కట్టుకోకపోవచ్చు, వాళ్ళకి టైం ఇస్తాం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇవాళ మళ్ళీ సెకండ్ బెనిఫిషరీ లిస్ట్ వస్తుంది. వాళ్ళకు కూడా త్వరలోనే సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇస్తాం. ఇండ్లు లేని వాళ్ళకు మరి జాగ లేని వాళ్ళకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ హోంగా కూడా ఇంకా అక్కడ జాగున్న 2.5 ఎకరాలు జాగుంది. ఇంకో ఎకరంన్నర ఉన్న జాగ. ఇప్పుడు ఆ జాగలో కూడా 75 గజాల కాడికి మరి మీకు అందరు కూడా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 75 గజాలు ఇచ్చి వాళ్ళకి అక్కడ కూడా ఇందిరా మిల్లు శాంక్షన్ చేస్తాం. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, మన పాల్దే గ్రామంలో ఎవ్వరు కూడా మేము ఇక మదాయి ఉండి ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, అది వేరు. కానీ ఇవాళ ఇంకా 3 ఏళ్ళ లోపల పాల్దేలో ఎవ్వరికి కూడా ఇండ్లు లేని వారు ఉండకూడదు. అందరికీ పక్కా ఇండ్లు ఉండాల్సిందే. 100% అందరు కూడా ఇండ్లు కట్టిస్తాం, లేకుండా ఇండ్లు అలర్ట్ చేస్తామని చెప్తాం. గతంలో జరగదు. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేదు, ఏ పైరో చేసే అవసరం లేదు, మీరు బిల్లు కొరకు తిరిగే అవసరం లేదు. ఇంకా మేము చెప్తా ఉన్నాం కదా, ఇలా గృహప్రవేశం చేసే వాళ్ళకు కూడా మేమే అవసరం ఉంటే ఒక 5,000 ఖర్చు పెట్టుకొని మరి దంపతులు ఉంటారు కదా, ఆ దంపతులకు పట్టు ఏమంటారు ఒక చీర ఒక ధోతి ఇచ్చి మేమే అవసరం ఉంటే మేమే అన్నదానం కూడా చేసి ఒక 2 క్వింటాల బియ్యం పెట్టి సామూహిక గృహప్రవేశాలు కూడా చేస్తాం. మాకేం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులను ఆదుకున్నది. రైతులు తెలుసు, పాలదంటేనే పెట్టింది పేరు రైతులకు. మరి ఇక్కడ పండిన పంట ఏ గ్రామంలో పండది మీకు అందరు కూడా తెలిసి. మనము రైతు రుణమాఫీ చేసుకున్నాము, రైతు భరోసా ఇచ్చినాము, మొన్న పంటకు బోనస్ ఇచ్చినాము, ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఇవాళ మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం, మీకు మార్కెట్ గ్యారంటీ ఇస్తున్నాం. మీ పంటను మేము ఖచ్చితంగా తడిసినా పర్వాలేదు మేము కొంటామని చెప్తా ఉన్నాం. ఇవాళ రైతును రాజు చేయడం అంటే ఇదే. రైతును చేయడం అంటే మాటల మీద కాదు, చేతుల మీద చూపిస్తూ ఉన్నాం. ఇలా మీ పంట గ్యారంటీ ఇస్తున్నాం, మినిమం ఎంఎస్పి ఇచ్చి మేము కొంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఇలా డాక్రా మహిళల గ్రూపులు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళందరూ. మరి వాళ్ళందరూ కూడా ఇలా చారాన మితి లేకుండా మరి దగ్గర మొన్ననే మేము ఒక 30 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, లోన్స్ కూడా. మహిళలు ఒక్కొక్క మహిళను కోటీశ్వరం చేయాలని చెప్పి డాక్టర్ గ్రూప్ సంఘాలలో మనం ఇంకా ఎన్రోల్మెంట్ పెంచుతున్నాం. ఇప్పుడు 70 లక్షల మంది ఉన్నారు, ఇంకా 1 కోటి మందిని మహిళలను ఇంక్లూడ్ చేయాలని చెప్పి. మన ఓల్డ్ ఏజ్ ఉంటారు ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకు ఒక గ్రూపు, ఎంగి పిల్లలు ఉంటారు 15 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ వరకు వాళ్ళకు ఒక గ్రూపు, మళ్ళీ ఇంకా అవసరం ఉంటే వికలాంగులకు ఒక గ్రూపు. ఇట్లా మనం పెంచి మొత్తం కూడా అందరినీ దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు అంటే మహిళా స్వశక్తి పేరు మీద మనం స్కీమ్ తీసుకొని ప్రభుత్వ పరంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా మనము బిత్తి లేని రుణాలు మహిళలకు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1 కోటి రూపాయలు అవుతాయి, అంటే 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు 1 కోటి మంది మహిళలకు ఇచ్చి కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇవాళ ఈ విధంగా మన గల్ఫ్ బాధితులు ఉన్నారు. మనం ఇలా ఎవరైతే అకాల మరణం గల్ఫ్లో అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇట్లా స్కీమ్స్ చెప్పుకుంటూ పోతే ఇలా సన్న బియ్యం గతంలో ఒక పేదోడి కళ కేసీఆర్ మాటలు చెప్పిండు, మా మన్మడు ఏం బియ్యం తింటాడు, మీరు కూడా అదే బియ్యం తినాలన్నారు. అలా మన్మడు 10 ఏళ్ళ సన్న బియ్యం తింటాడు, కానీ మనకు దిక్కులేదు. మనం ఇవాళ తింటున్నాం. ఇవాళ ప్రతి పేదోడు 3 పూటలు సన్న బియ్యం తిని పెరగనంత తిని మరి కరెంట్ ఉంటుంది కాబట్టి పొద్దునప్పుడు పొలం చూసుకుంటా. రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుండి ఇస్తాం, ఇవాళ ఇచ్చినాం. ఇంకా రాబోయే కాలం అందరికీ ఇస్తాం, అర్హులందరికీ కూడా.
దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ పెట్టిండ్రు. ఎవరైనా కూడా అమ్మాయి పిల్ల ఎవరైనా పెళ్ళి అయిపోయి అత్తగారింటికి వెళ్ళి తల్లిగారింటికి వెళ్ళి అత్తగారింటికి వచ్చిందనుకో అక్కడ అలా డిలీట్ అయిపోతే ఇక్కడ యాడ్ అవుతుంది. ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే అలా డిలీట్ అయిపోతుంది. ఒక పిల్లవాడి ఇంట్లో పుడితే వానికి యాడ్ అవుతుంది. ఇట్లా మరి వాళ్ళందరినీ ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రామాణికం. రేషన్ కార్డు ఉంటేనే మీకు అన్ని స్కీమ్లు వస్తాయి. ఇలా ఇందిరా మిల్లు కావచ్చు, అది కావచ్చు. ఇలా మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సు మీరు అనుకుంటారు మేము ఫ్రీగా పోతున్నామని, కానీ గవర్నమెంట్కు ఇలా 6,800 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పే చేసింది. అంటే ఇలా ఏమన్నట్టు అర్థం, మహిళలు 6,800 కోట్ల రూపాయలు మిగిలిచ్చినట్టే కదా. వాళ్ళు ఆర్టీసీ కట్టేది ప్రభుత్వం కడుతుందంటే ఇలా మహిళలకు 6,800 కోట్ల రూపాయలు 18 నెలల్లో మీకు మహిళలకు చెందినట్టే కదా. ఆ బిజినెస్లో మిగిలిన డబ్బులు మొన్న నేను వీడియో చూస్తాను, ఒక మహిళ ఆ పైసలతో చిట్టీలు వేసుకుంటుంది. బస్ కిరాయిలు మిగిలిన దాంతో సన్న బియ్యంకు మిగిలిన పైసలతో చిట్టీలు వేసుకొని ఇలా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అయితే మహిళలు నేను కోరుకునే ఏంటంటే మొదట్లాగా మరి కోళ్ళ వ్యాపారంకో పాల వ్యాపారంకో రిస్ట్రిక్ట్ కాకుండా మీరు ఆగిపోకుండా అంతట్లోనే ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ మీకు అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నారు. మీరు కావాలంటే పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, కావాలంటే సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, సౌర విద్యుత్కి సంబంధించినవి మీ ప్రభుత్వమే ఉంటుంది. అదే కావాలంటే మీకు గిడ్డంగులు కట్టుకోవచ్చు, కావాలంటే రైస్ మిల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా పెట్టుకోండి. మీకు మరి అన్ని విధాలుగా మీరు ప్రభుత్వం పెద్దగా సిండికేట్ అయ్యి ఇప్పుడు ఒక మల్కానూరు అనే ఒకటి విలేజ్ ఉంది మనకి ఇక్కడ కరీంనగర్లో ఉంటుంది. అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు మహిళలు, పాల వ్యాపారం. అట్లా మీరు అందరు కూడా సిండికేట్ అయిపోయి చిన్న చిన్న కాకుండా ఒక 100 మంది కలిసి మీరు పెద్ద ఎత్తున ఒకటి పాలదారులకు ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోండి. మీకు వచ్చిన లాభాన్ని మీరు పంచుకోండి. ఇవాళ ఆర్టీసీ బస్సులు కూడా మీకు 1,500 బస్సులు డాక్టర్ రూపాయలకు ఇస్తామని డిసైడ్ చేసినాం. ఆల్రెడీ 150 బస్సులు ఇచ్చినాం. మీరు లోన్ తీసుకొని బస్సులు కొనండి, మీరు ఆర్టీసీ హైర్కి ఇవ్వండి. ఆర్టీసీకి మీకు అంటే రెంట్ వస్తుంది. ఈ విధంగా మీరు వ్యాపారాలు పెంచుకుంటూ పోవాలి. మీరు ఇవాళ చాలా ఇంకా మహిళా మార్ట్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. మహిళా మార్ట్ అంటే మీరు తయారు చేసిన వస్తువులు అక్కడ అమ్మడానికి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. అక్కడ ఇవాళ మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం అని ఉంటుంది. అక్కడ 3 లక్షల గజం ఉంటుంది. అక్కడ 3 ఎకరాల భూమి మరి మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా 200 షాపులు నడుస్తూ ఉన్నాయి. అంటే దాన్ని వాల్యూ అడిషన్ అంటారు. ఇప్పుడు మన ఊళ్ళో పాలదల మీరు ఒక తయారు చేసారు, ఏది తినే అప్పాలు తయారు చేశారు, లడ్డు తయారు చేశారు. ఇక్కడ మీకు 10 రూపాయలు అట్లా మీకు వాల్యూ అడిషన్ ఎక్కువైతే కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ కూడా మీకు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇలా రైతులను ఆదుకుంటున్నాం. ఇలా మనము అన్ని రంగాలలో మహిళలను ఆదుకుంటున్నాం, యువకులను ఆదుకుంటున్నాం. మరి పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలి. ఇవాళ నడుస్తూ ఉంది. ఇవాళ మొన్న కాళేశ్వరం కట్టిరు, కాళేశ్వరం కూలిపోయిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాం. ఎంక్వైరీ కమిషన్ వేసి ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. పాపం పెద్ద మనిషి ఘోష్ ఆయన ఒక మాజీ రిటైర్డ్ జడ్జి. పాపం ఇప్పుడు ఆయన రిపోర్ట్ చెల్లదంటున్నాడు. ఆయన కేసీఆర్ కోర్టుకు పోయిండు. ఎందుకంటే అడ్డంగా దొంగలు దొరికిపోయారు, మామాళ్ళు కుటుంబం మొత్తం. ఇవాళ ఏమంటారు, కోర్టుకు పోయి ఆ రిపోర్ట్ ఆపాలా, నువ్వు రిపోర్ట్ బయట పెట్టద్దు అంటుండే. ఇలా కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అది ఒక చెంపపెట్టు వాళ్ళకు. కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చేది, మధ్యంతరతో ఇవ్వలేము, మేము ఆపలేము, స్టే ఇవ్వలేమని. ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లు మనం ఇలా మేము రాబోయే టైంలో 2-3 రోజుల్లో వారం రోజుల్లో మనకు అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీలో పెడతాం, పబ్లిక్ డొమైన్లో పెడతాం, దాని మీద చర్చ చేస్తాం. దాని తర్వాత దానికి అనుగుణంగా రిపోర్టును బట్టి మరి కేసీఆర్ మీద, కేసీఆర్ అల్లుడి మీద, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పించుకునే లేదు. కానూను అందరికీ కానూనే. నువ్వు దోసుకొని పోతా అంటే తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మీకు తెలుసు కదా, చేపలలో స్కామే, గొర్రెలలో స్కామే. ఇక మరి అంటే అట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇక పెద్ద తతంగం అయితే. కానీ ఇవాళ మరి వాళ్ళు ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఏం చేసినా మీరు? 10 ఏళ్ళు వీళ్ళు లేరు అధికారంలో. మరి ఇలా మేము బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా ఇద్దరు ఇంకోటి ఇక బీజేపీ వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇద్దరు ఒకటి అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో ఏమో 8 మంది ఉన్నారు. వాళ్ళకు 8 మంది ఇక్కడ బిల్లు సపోర్ట్ చేసారు. బిల్లు యునానిమస్గా పాస్ అయింది అసెంబ్లీలో. ఆడపోయి పార్లమెంట్లో సపోర్ట్ చేయమంటే చేస్తలేరు. ఏంటంటే ముస్లింల కొరకు బిల్లు పెడుతుంటుంది అని అంటాడు. అరే ముస్లింలు 4% ఉన్నారు, అంతట్లో గుజరాత్లో ఉన్నారు. మీకు తెలుసా గుజరాత్లో ఎవరి ప్రభుత్వం ఉన్నది? 30 ఏళ్ళ నుండి బీజేపీ ఉంది. ఆడ కూడా ముస్లిం రిజర్వేషన్ ఉంది. ముస్లిమ్స్ కాదు, వాళ్ళు బీసీలు. అట్లా ఇవాళ మధ్యప్రదేశ్లో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఇలా మన పక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆడ తీయాలంట, కానీ మన దగ్గర తీయాలంట. వాళ్ళు మనం కొత్తగా యాడ్ చేయాలి ఎవరిని మీరు గమనించండి. మనం కొత్తగా బీసీలను ఎవరిని ఇంకా వేరే కులాలను తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయలే. ఇంకా ఎవరిని కొత్తగా మనం బీసీలను చేయలే. ఉన్న వాళ్ళదే మనం జనాభా లెక్కలు చేసినాం.
చేసి 56% అని తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి దానికి సుప్రీంకోర్టు రూల్ ఉంది, ఒక 50% పెంచద్దు, అంతకంటే ఒక సీలింగ్ ఉంది. దాని వాయిదా వేయాలని చెప్పి షెడ్యూల్ 9లో పెట్టాలని చెప్పి మనము పార్లమెంట్లో కొట్లాడుతుంటే బీజేపీ టీఆర్ఎస్ అనుకూలంగా స్పందిస్తలేరు. ఎందుకు అంటే వాళ్ళకి రిజర్వేషన్లకు వ్యతిరేకం, వాళ్ళు బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకం. ఇవాళ అది చూడాలి, మీరు బుద్ధి చెప్పాలి, ఎవరు బీసీలో పోయి పనిచేస్తున్నారు, ఎవరు ఎస్సీలో పోయి పనిచేస్తున్నారు. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసాం, ఏదైనా ఏ రాష్ట్రాల్లో చేసినాం? ఇవాళ మీరు గమనించండి, ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో నేను చెప్పిన స్కీమ్ ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ, సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఏదైనా స్కీమ్ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో పని ఉచిత కరెంటు కానీ ఏదైనా అవుతుందా? వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే అవుతున్నది. 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఎక్కడ కూడా జరగట్లేదు. వాళ్ళు ఓన్లీ మాటలు చెప్తారు, ఎలక్షన్ రాగానే జై శ్రీరామ్ అని కూడా దేవుని పేరు చెప్పి ఓట్లాడు తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. దాంతో మన కడుపు నిండదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావు, మన పిల్లలు చదువుకోరు. దయచేసి మీరు గమనించండి వీళ్ళ కుట్రలను. మీరు రాబోయే ఎన్నికల్లో మరి ఏదన్నా మీరు పాల్దే అంటే నాకు మొదటి నుండి నాకు ఫస్ట్ బూత్ సెకండ్ బూత్ మనకు మంచి లీడ్ వచ్చింది. నాకు 80లోనే లీడ్ ఇచ్చారు వీళ్ళు, ఈ మొన్న అయితే మంచి లీడ్ ఇచ్చారు. కాబట్టి మీ గ్రామంలో 100% మనం ప్రజాపతులు మనోళ్ళ గెలుస్తారు. నేను మీ పక్కూరని కాదు, మీ బిడ్డనే అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మీరు మరి నాకు అదే దీవెనలు, అదే ఆశీర్వాదము, ఇదే విధంగా ప్రేమ ఉంచండి. తప్పకుండా మీ గ్రామానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ అందుకే ఇలా మనం మొట్టమొదటిగా మన పాల్ద గ్రామాన్ని కూడా ఎంచుకున్నాం. కాబట్టి మీ విశ్వాసాన్ని మేము అమ్ము చేయము. తప్పకుండా మీరు కూడా నిజాయితీగా మరి కష్టపడే రైతులు అందరూ కూడా 4 అన్నం పెట్టే రైతులు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇదే దీవెనలు ఈ విధంగా ఉంటాయని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికి నేను కొంచెం ప్రయత్నం చేసిన. మరి బీజేపీ టీఆర్ఎస్లు ఏ విధంగా మరి మోసం చేస్తూ ఉన్నారు అన్నది మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని మరి నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి తక్కువ టైం నిన్ననే అనుకున్నాం, అంటే ఇక రాత్రి మళ్ళీ జనార్దన్ వాళ్ళకి అధికారులందరూ కూడా మరి హృదయపూర్వకంగా అంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో విజయవంతంగా